ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం. దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు. టీమిండియాకి రాష్ట్రపతి ప్రధాని అభినందనలు. అద్భుతంగా ఆడారంటూ మోదీ కితాబు. ప్రశంసలతో ముంచెత్తిన సినీ రాజకీయ ప్రముఖులు. భవిష్యత్ ప్రణాళికలు ఏవీ లేవు. వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కావట్లేదు. పుకార్లకు చెక్ పెట్టాలన్న రోహిత్ శర్మ. 20 ఏళ్ల ప్రజా జీవితానికి గౌరవం దక్కింది. ఇది ఒక బహుమతిగా భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు చెప్పిన అద్దంకి. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు. నెల్లికంటి సత్యం పేరు ప్రకటించిన సిపిఐ. రాష్ట్ర కార్యవర్గ భేటీలో నిర్ణయం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్. రెండో అభ్యర్థిని నిలబెడతారంటూ ప్రచారం. నామినేషన్లకు చివరి రోజు కావటంతో ఉత్కంఠ. ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు ఛాన్స్. సీటు దక్కని వారికి భవిష్యత్లో అవకాశమన్న పల్లా. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ కేటాయించిన టీడీపీ. పరిశీలనలో మాధవ్, మాలతీరాణి పేర్లు. జనసేన నుంచి ఇప్పటికే నాగబాబు నామినేషన్. ఎమ్మెల్సీ నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు. ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థులు. అధికారికంగా ప్రకటించిన అధిష్టానం. నేడు తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు. అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కుల విడుదల. మెయిన్స్ రాసిన 21,093 మంది. చేనేత కార్మికుల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్. 33 కోట్ల ప్రాథమిక అనుమతులు మంజూరు. 1,00,000 వరకు రుణాలు మాఫీ చేయనున్న ప్రభుత్వం. రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన భేటీ. బడ్జెట్ సమావేశాల్లో వ్యూహాలపై చర్చ. జనసేన నుండి వరపుల తమ్మయ్య సస్పెండ్. మహిళా డాక్టర్తో అనుచిత ప్రవర్తనపై చర్యలు. ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తమ్మయ్య. అర్ధరాత్రి గాంధీ భవన్ ముందు హై డ్రామా. మెరుపు ధర్నాకి దిగిన ముస్లిం కార్యకర్తలు. ఎమ్మెల్సీ సీట్లలో ప్రాధాన్యత ఏదని ప్రశ్న. ఎండబెట్టిన మిర్చి దగ్ధం. తగలబెట్టిన దుండగులు. కొత్తగూడెం జిల్లా వెంకట్రావుపేటలో ఘటన. తూర్పుగోదావరిలో విచ్చలవిడిగా క్రికెట్ బెట్టింగ్. రాజానగరంలో 12 మంది అరెస్ట్. నాన్ లోకల్స్ గా గుర్తించిన పోలీసులు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సెషన్స్. ప్రతి వ్యూహాల్లో అధికార విపక్షాలు. అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు. కాలిఫోర్నియాలో స్వామినారాయణ్ మందిరంపై అటాక్. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న భారత్.